ఓం నమో భగవతే వాసుదేవాయ. మేషరాశి వారు ఇన్నాళ్ళు పడిన బాధలు చూసి ఇది మన కర్మ అని బాధపడుతున్నారా? అది మీ పొరపాటే. ఆ కష్టాలే రేపు మీకు ఒక పెద్ద వరం కాబోతున్నాయి. మీ జాతకాన్ని చూసి భయపడకండి. అదే మీ భవిష్యత్తుకు సరైన దారి చూపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు నేరుగా వచ్చి మనకు సాయం చేయడు. ఆయన మన చుట్టూ ఉన్న గ్రహాల శక్తి ద్వారా, కొన్ని సంకేతాల ద్వారా మనకు దారి చూపుతాడు. మన కర్మ ఇంతే, మన అదృష్టం ఎప్పుడు ఇంతే అని మిమ్మల్ని మానసికంగా కృంగదీసేలా చేయడమే ఆ గ్రహాల మాయ. దాన్ని మీరు ధైర్యంగా దాటాలి. గతంలో మనం చేసిన మేషరాశి వీడియోకి మీ అందరి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ వీడియో చూసి మన రాశిలో ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అదే సమయంలో శక్తి అయితే ఉంది, కానీ మా తలరాత మారడం లేదు, మా జీవితాలు ఇంకా కష్టాలతోనే నిండి ఉన్నాయని చాలామంది అడిగారు. అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. మీరు నేను చెప్పే ఈ విషయాలను విన్నాక ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. ముఖ్య సమాచారం: మేషరాశి వారికి అధిపతి కుజగ్రహం, అంగారకుడు. ఈ రాశి వారిలో నాయకత్వం లక్షణాలు, కష్టపడే తత్వం చాలా ఎక్కువ. కానీ గ్రహాల అనుకూలత లేనప్పుడు లేదా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నప్పుడు తీవ్రమైన నిరాశ, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఈ కష్టాల నుండి బయటపడి మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. హనుమత్ ఆరాధన. మేషరాశి వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చే లార్డ్ హనుమాన్ ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా దగ్గరలోని రామాలయానికి హనుమాన్ గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. దాన గుణం. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మంగళవారం నాడు నిరుపేదలకు ఎర్రటి వస్తువులు, కందులు లేదా బెల్లం దానం చేయడం చాలా మంచిది. ఆవేశాన్ని తగ్గించుకోవడం. మేషరాశి వారు చాలా త్వరగా కోపానికి, ఆవేశానికి లోనవుతుంటారు. ఈ కోపం వల్లే మీ చేతికి వచ్చే అవకాశాలు చేజారిపోతుంటాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు ధ్యానం లేదా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నివారాధన. మీ జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి సోమవారం నాడు శివునికి అభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చీకటి తర్వాత వెలుతురు రావడం ఎంత ఖాయమో ఈ కష్టాల తర్వాత మేషరాశి వారికి రాజయోగం పట్టడం కూడా అంతే ఖాయం. కాబట్టి నమ్మకంతో ముందుకు సాగండి, విజయం మీదే అవుతుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ రాశి ఏంటో, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.